నందమూరి బాలకృష్ణ రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో నటించిన 10 చిత్రాల గురించి ఈ షాట్ లో మనం తెలుసుకోబోతున్నాం. అందులో 10వది నరసింహనాయుడు. 2001లో విడుదలైన ఈ చిత్రానికి బి గోపాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన సూపర్ సక్సెస్ చిత్రం. బాలకృష్ణ డబుల్ యాక్షన్ చేసిన ఈ సినిమాలో కుటుంబ గౌరవం, ప్రతీకారం చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఆయన సినీ గోయర్స్ అసోసియేషన్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా గెలుచుకున్నారు. ఇకపోతే నెంబర్ 9 సింహ. 2010లో ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో బలమైన డైలాగులు, సూపర్ యాక్షన్ సన్నివేశాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. బాలకృష్ణ నటనకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా లభించింది. ఇకపోతే నెంబర్ 8 లెజెండ్. 2014లో ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి కూడా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కూడా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందింది. బాలకృష్ణ 2 విభిన్న పాత్రలలో నటించారు. ఇందులో ఆయన ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకోవడంతో పాటు సిస్కా అవార్డు కూడా గెలుచుకున్నారు. ఇకపోతే నెంబర్ 7 అఖండ. 2021లో విడుదలైన ఈ చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రం ఫ్యాక్షన్, ఆధ్యాత్మిక అంశాల కలయికతో రూపొందింది. రాయలసీమ నేపథ్యంలో బాలకృష్ణ పవర్ఫుల్ పాత్రలో కనిపించారు. ఇది బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ సాధించింది. ఇకపోతే నెంబర్ 6 వీరసింహారెడ్డి. 2023లో ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి గోపిచంద్ మల్లేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన మరొక హిట్ చిత్రం. బాలకృష్ణ డబుల్ యాక్షన్ అండ్ పవర్ఫుల్ డైలాగులతో ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంది. ఇకపోతే నెంబర్ 5 లక్ష్మీ నరసింహ. 2004లో ఈ చిత్రం విడుదలైంది. జయంత్ సి పటాంచి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫ్యాక్షన్ నేపథ్యంలో కుటుంబ బంధాలు, గౌరవం చుట్టూ తిరిగే కథతో రూపొందింది. బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఇది బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇకపోతే నెంబర్ 4 చెన్నకేశవరెడ్డి. 2002లో ఈ చిత్రం విడుదలైంది. వివి వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో బాలకృష్ణది ద్విపాత్రాభినయం, కుటుంబ గౌరవం మరియు ప్రతీకారం ఈ కథలోని ప్రధాన అంశాలు. ఇకపోతే నెంబర్ 3 పాండురంగడు. 2008లో ఈ చిత్రం విడుదలైంది. ఇది భక్తి చిత్రం అయినప్పటికీ ఫ్యాక్షన్ మరియు భక్తి అంశాల కలయికతో రూపొందింది. రాయలసీమ నేపథ్యంలో బాలకృష్ణ పవర్ఫుల్ పాత్రలో కనిపించారు. మంచి భక్తుడిగా అలరించారు. ఇందులో ఆయన ఉత్తమ నటుడిగా భరతముని అవార్డు కూడా గెలుచుకున్నారు. ఇకపోతే నెంబర్ 2 డిక్టేటర్. 2016లో ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన పవర్ఫుల్ డ్రామా. బాలకృష్ణ పవర్ఫుల్ యాక్షన్ తో నటించారు, మెప్పించారు కూడా. ఇది మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే నెంబర్ 1 సమర సింహారెడ్డి. 1999లో ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి బి గోపాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన సూపర్ సక్సెస్ఫుల్ చిత్రం. బాలకృష్ణ నటనకు గాను, డైలాగులకు గాను, యాక్షన్ సన్నివేశాలకు గాను ఈ సినిమా ఐకానిక్ చిత్రంగా మారిపోయింది.